ఏపీ సీఎం జగనాథ్ సార్ జనసేన పెబ్బ పవనాల్ సార్ మీద ఎగ్దమ్ కిరాకయ్యండు. చిన్న చిన్న డైలాగులతోని సిట్కు పొట్టుకు నవ్వులతోని మాట్లాడినట్టే అనిపించిన పంచులతో దంచి కొట్టిండు. అసలు పవనాల్ సార్ గాలి తీసినంత పని చేసిండు అనుకోరు జగన్ సార్. ఎప్పుడన్నట్టే ఈసారి కూడా చంద్రబాబు సార్కు పవన్ సార్ దత్తపుత్రుడు అని ఏకి పారేసిండు. ఆయన మాట్లాడిన 10 నిమిషాల స్పీచ్ లా ఓ 10 సార్లు అని ఉంటాడు దత్తపుత్రుడు అని. దత్తపుత్రునికి దంచరాదు ఎగరరాదు గాని డైలాగులు కొట్టి ఎల్లెంకలేస్తారని సురుకులు పెట్టిండు. మొన్న తెలంగాణ ఎలక్షన్లలో గిట్లనే బిల్డప్ కొట్టబోయి బొక్క బోర్ల పట్టడానికి గుస్సాయిండు. ఊ అంటే ఆంధ్ర లీడర్ల తాట తీస్తా భర్తం అని తెలంగాణలో డైలాగులు కొట్టిండట పవన్ సారు. అట్లే తెలంగాణలో పుట్టనందుకు మస్తు బాధపడుతున్నా అని చెప్పిండట. తెలంగాణ బిడ్డను కానందుకు నామోషిగా ఫీల్ అవుతున్నట. తెలంగాణ మీద అంత ప్రేమ ఉంటే అక్కనే రాజకీయాలు చేసుకోక ఆంధ్రాలో ఏం పని అని ఇండైరెక్ట్ గా ఇరగదీసి ఈరమయ్య అరుచుకున్నాడు. కొండంత రాగం తీసి పాస్పాన్ల పాట పాడినట్టు పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయి, కనీసం డిపాజిట్లన్నీ వచ్చినాయా అని క్వశ్చన్ చేసిండు. పవన్ కళ్యాణ్ కంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలకనయం ఆ చెల్లెమ్మకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ కు రాలేదు. ఇగో ఇది ఆయన పతారే జనసేన పార్టీ గొప్పతనమని సెటర్లేసి చెమటలు తెప్పించిండు. పరిస్థితి ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే, ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ బర్రెలక్కతో పోల్చుడుతోని ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ఆ టాపిక్ అయింది. ఒక మార్మూల పల్లెటూరు అమ్మాయిని ఒక రాష్ట్ర సీఎం గుర్తుపెట్టుకున్నంటే బర్రెలక్క పేరు ఏం దాకా పోయిందో చూడురి అని కొందరంటే, పవన్ కళ్యాణ్ బర్రెలక్కతో పోల్చిందంటే ఆమె ఇమేజ్ ఏందో అర్థం చేసుకోరని ఇంకొందరు అంటున్నారు. ఎలక్షన్ ప్రచారంలో బర్రెలక్క చెప్పింది కదా నాకు పవన్ సార్ అంటే మస్తు ఇష్టమని. ఇప్పుడు ఆ పవన్ సార్ కంటే బర్రెలక్కనే నయం అనేసరికి బర్రెలక్క ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి గన్ని ఓట్లు కొల్లగొట్టిందంటే మరి పవన్ కళ్యాణ్ కంటే గ్రేటే కదా అని కామెంట్లు చేస్తారు. చూడాలి మరి జగన్నాథ్ సార్ మాటకు బర్రెలకు ఎట్లా రెస్పాండ్ అవుతుందో, పవన్ కళ్యాణ్ సార్ ఇంకెట్లా రెస్పాండ్ అవుతాడో.